పాత బస్తీ రోడ్లపై బైక్ తో హల్చల్ చేస్తున్న ఈ వీడియో చూడండి. బైక్ రైడ్ చేస్తున్నది ఎవరో చూడండి. అసలు ఈ విషయం తెలిస్తే అవాక్కవుతారు. బైక్ రైడ్ చేస్తూ బురకా వేసుకొని అందర్నీ బకరాల్ని చేస్తున్న వీడియో పోకిరి. అచ్చం అమ్మాయిలా తయారై బైక్ పై తిరుగుతూ రోడ్డుపై వెళ్తున్న యువతులను ఆట పట్టిస్తూ ఉంటాడు. నంబర్ లేని బైక్ పై తిరుగుతూ అమ్మాయిలను వేధిస్తున్నాడు. మరోవైపు బైక్ నడుపుతున్నది నిజంగానే అమ్మాయే అనుకుని కొందరు యువకులు ఆ బైక్ వెంట ఫాలో అవుతూ చిత్ర విచిత్రాలు చేస్తున్నారు. ఈ ఆకతాయిల ఆటలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు ఈ వ్యవహారంపై ముస్లిం పెద్దలు కూడా సీరియస్ అవుతున్నారు. ఇలాంటి పోకిరీలకు తగిన శాస్తి చేయాలని కోరుతున్నారు స్థానికులు. అంతేకాదు దృశ్యాలు ముస్లిం మహిళల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ సోషల్ మీడియా వేదికగా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు ముస్లిం మహిళలు. किसी को नहीं मालूम इलम के बारे में कुछ भी नहीं मालूम, उन्हें दाढ़ी छोड़ ले रहा, टोपी पहन ले रहा और 4 जनों को बिठा ले रहा उन्हें. आप लोगों का कहीं भी वाक़या हुआ सोशल मीडिया पे इस्तेमाल करिए, मीडिया वालों को बुलाइए, पुलिस स्टेशन में कंप्लेंट करिए, मगर इन लोगों के पीछे मत जाइए मेरे भाई. విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు యువకుల కోసం వేట మొదలుపెట్టారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు. హైదరాబాద్ పాత బస్సులో కొంతమంది యువకులు బురఖా ధరించి 2-వీలర్ వాహనం పైన అసభ్యంగా ప్రవర్తిస్తూ ఏకంగా యువకులకు యూటిజింగ్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా వైరల్ అవుతున్నాయి. సౌత్ జోన్ డీసీపీతో పాటు సౌత్ ఈస్ట్ పోలీస్ అధికారులు కూడా ఈ వీడియో పైన దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే అనేక పోలీస్ స్టేషన్ పరిధిలో చాలామంది యువకుల్ని కూడా దీనిపైన సమాచారం అయితే తీసుకున్నారు. పలు పోలీస్ అధికారులు అయితే ఏకంగా కాలేజీల దగ్గర వెళ్ళి ఈ వీడియో గురించి ఎవరైనా సమాచారం ఉందా అనేసి కూడా తెలుసుకున్న పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారం పైన కూడా అటు మత పెద్దలు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. బురఖాని ధరించి చేయడం చాలా దారుణం, కానీ బురఖాని అఘోరగా పరిచే విధంగా ఈ వీడియోలు క్రియేట్ చేశారు కాబట్టి పోలీస్ అధికారులు దీనిపైన ప్రత్యేక దర్యాప్తు చేసి దీనిపైన చర్యలు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ బాలుతో నూర్ మొహమ్మద్, TV9 హైదరాబాద్.